సామెతలు 21వ అధ్యాయము. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. ఆయన తన చిత్త వృద్ధి చొప్పున దాన్ని త్రిప్పును. ఒకడు తనకేర్పరచుకున్న మార్గం ఎట్టిదైనను తన దృష్టికది న్యాయంగానే అగుపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. నీతి న్యాయములను అనుసరించి నడుచుకుంటా బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు అగును. తాళిం లేక పనిచేయవానికి నష్టమే ప్రాప్తించును. అబద్ధములాడి ధనము సంపాదించుకునుట ఊపిరితో సాటి, దాన్ని కోరు వారు మరణమును కోరుకుందురు. భక్తిహీనులు న్యాయము చేయనులరు, వారు చేయు బలత్కారము వారిని కొట్టుకొని పోవును. దోషభర్తుని మార్గం మిక్కిలి వంకర మార్గము, పవిత్రులు కార్యములు యథార్థములు. గయాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద ఒక మూల నివసించుట మేలు. భక్తిహీనుని మనసు కీడు చేయ కోరును, వాడు తన పొరుగువానికైనను దయతలచడు. అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానం లేని వాడు జ్ఞానం పొందును. జ్ఞానం గలవాడు ఉపదేశం వలన తెలివినొందును. నీతిమంతుడైన వాడు బుద్ధిహీనుని ఇల్లు ఏమైనవి కనిపెట్టును. బుద్ధిహీనులను ఆయన నాశన కూపంలో కూల్చును. దరిద్రుల మొర వినక చెవి మూసుకునివాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును. వడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము, పాపం చేయవారికి అది భయంకరము. వివేక మార్గం విడిచి తిరుగువాడు ప్రేతాల గుంపులో కాపురముండును. సుఖభోగములయందు వాంఛగలవానికి లేమి కలుగును. ద్రాక్షరసమును నూనెను వంచించు వానికి ఐశ్వర్యము కలుగదు. నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తం అగుదురు. యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు. ప్రాణము విసిగించు జగడగొండి దానితో కాపురం ఉండుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. విలువగల ధనము నూనెయు జ్ఞానుల ఇంట ఉండును. బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరచును. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారం ఎక్కును. అటివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును. నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణాన్ని కాపాడుకొను. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. అటివాడు అమిత గర్వంతో ప్రవర్తించును. సోమరివాని చేతులు పనిచేయనొలవు, వాని ఇచ్చ వానిని చంపును. దినమిలా ఆశలు పుట్టుచుండును, నీతిమంతుడు వెనుతీయక ఇచ్చుచూ ఉండును. భక్తిహీనులు అర్పించు బలులు హేయములు, దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరి హేయములు. కూట సాక్షి నశించును, విని మాట్లాడువాడు సత్యం పలుకును. భక్తిహీనుడు తన ముఖమును ముడుచుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలవదు. యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు గాని రక్షణ యెహోవా ఆధీనము. సామెతలు 22వ అధ్యాయము. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదనివి. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలుసుకొందురు, వారందరినీ కలుగ చేసిన వాడు యెహోవాయే. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానం లేని వారు యోచింపక ఆపదల్లో పడుదురు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ముండ్లను ఉరులును మూర్ఖుల మార్గంలో ఉన్నవి, తను కాపాడుకునివాడు వాటికి దూరంగా ఉండును. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేయును, అప్పు చేయవాడు అప్పించు వానికి దాసుడు. దౌర్జన్యము విత్తువాడు కీడునే కొయ్యును, వాని క్రోధమును దండమును కాలిపోవును. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందును. తిరస్కార బుద్ధి గల వాని తోలివేసిన ఎడల కలహమును మానును, పోరు తీరి అవమానము మానిపోవును. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువారికి రాజు స్నేహితుడగును. యెహోవా చూపులు జ్ఞానం గలవానికి కాపాడును, విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థం చేయును. సోమరి బయట సింహం ఉన్నది, వీధుల్లో నేను చంపబడుదును అనును. వేశ్య నోరు లోతైన గొయ్యి, యెహోవా శాపం నొందినవాడు దానిలో పడును. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికంగా పుట్టును, శిక్షా దండనము దాన్ని వానిలో నుండి తోలివేను. లాభము నొందవలనని దరిద్రులకు అన్యాయం చేయవానికి ధనవంతులకు ఇచ్చువాన్ని నష్టమే కలుగును. చెవి యొగ్గి జ్ఞానుల ఉపదేశం ఆలకింపుము. నేను కలగచేయు తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము. నీ అంతరంగమందు వాటిని నిలుపుకుంటా ఎంత మంచిది, పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము. నీవు యెహోవాను ఆశ్రయించినట్లు నీకే కదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించి ఉన్నాను.
నిన్ను పంపు వానికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తరం ఇచ్చినట్లు సత్య ప్రమాణము నీకు తెలియచేయటకే ఆలోచనయు తెలియగల శ్రేష్టమైన సామెతలు నేను నీ కొరకు రచించి తిని. దరిద్రుడని దరిద్రుడిని దోచుకొనవద్దు, గుమ్మములనొద్ద దీనులను బాధపరచవద్దు. యెహోవా వారి పక్షంన వ్యాజ్యమాడును, ఆయన వానిని దోచుకొని వారి ప్రాణమును దోచుకొనును. కోపచిత్తంతో సహవాసము చేయకుము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకుము. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమును కూరి తెచ్చుకొందువేమో. చేతిలో చేయి వేయి వారితోనూ అప్పులకు పూటబడు వారితోనూ చేరకుము. చెల్లించుటకు నీ యొద్ద ఏమీ లేకపోగా వాడు నీ క్రిందనున్న నీ పరుపు తీసుకుని పోనేలా. నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. తన పనిలో నిపుణత గల వారిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. సామెతలు 23వ అధ్యాయము. నీ వేలికతో భోజనం చేయ కూర్చుండిన ఎడల నీవెవరి సమక్షం ఉన్నావో బాగా యోచించుము. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతునకు కత్తి పెట్టుకొనుము. అతడు రుచిగల పదార్థములను ఆశింపకుము, అవి మోసపుచ్చు ఆహారములు. ఐశ్వర్యం పొంద ప్రయాసపడకుము, నీవు అట్టి అభిప్రాయం కలిగినను దానిని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేక పోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశంలోకి ఎగిరిపోనట్లు అది ఎగిరిపోను. ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకుము, వాని రుచిగల పదార్థంలో ఆశింపకుము. అట్టివాడు తన అంతర్యంలో లెక్కలు చూచుకునివాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయంలో నుండి వచ్చి మాట కాదు. నీవు తినిన దానిని కక్కివేయదువు, నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థంలగును. బుద్ధిహీనుడు వినగా మాట్లాడకుము, అట్టివాడు నీ మాటల్లోని జ్ఞానమును తృణీకరించును. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము. తల్లిదండ్రులు లేనివాని పొనుములోనికి నీవు చొరబడకూడదు. వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షంన నీతో వ్యాజ్యమాడును. ఉపదేశం మీద మనస్సు నుంచుము, తెలివిగల మాటలకు చెవియొగ్గుము. నీ బాలురలను శిక్షించుట మానుకొనుకుము. బెత్తంతో వానిని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తంతో వానిని కొట్టిన ఎడల పాతాళంనకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదువు. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయంతో కూడా సంతోషించుము. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరేంద్రియంలో ఆనందించును. పాపులను చూసి నీ హృదయమందు ఆశ్చర్యపడకుము. నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుము. నిశ్చయముగా ముందుగతి రాని వచ్చును, నీ ఆశ భంగం కానేరదు. నా కుమారుడా, నీవు విని జ్ఞానం తెచ్చుకొనుము. నీ హృదయంను యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము. ద్రాక్షరసము త్రాగువారితోనైనను మాంసం హెచ్చుగా తినువారితోనైనను సహవాసం చేయకుము. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులు అగుదురు. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము. జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. జ్ఞానం గల వానిని కనినవాడు వాని వలన ఆనందం నొందును. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము, నా మార్గములు నీ కనులకు ఇంపుగా ఉండనిము. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట, దోచుకునివాడు పొంచి ఉండునట్లు అది పొంచి ఉండును. అది బహుమందిని విశ్వాసఘాతకులునుగా చేయును. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, హేతువు లేని గాయములు ఎవరికి, ఎవరికి మంద దృష్టి. ద్రాక్షరసంతో పొద్దు పుచ్చుకొని వారికే కదా, కలిపిన ద్రాక్షరసం రుచి చూడ చేరు వారికే కదా. ద్రాక్షరసం మిక్కిలి ఎర్రబడును, గిన్నెలో తలతల్లాడుచుండగను. త్రాగుటకు రుచిగా నుండుగను దాని వైపు చూడకుము. పిమ్మట అది సర్పం వలె కరుచును, గట్ల పాము వలె కాటువేయును. విపరీతమైనవి నీ కనులకు కనబడును. నీవు వెర్రి మాటలు పలుకుదువు. నీవు నడి సముద్రమున పండుకొను వాని వలె నుందువు. ఓడ కొయ్యి చివరను పండుకొను వాని వలె నుందువు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేనెప్పుడు నిద్ర మేల్కొందును, మరలా దాన్ని వెతుకుదును అని నీవు అనుకొందువు. సామెతల గ్రంథము 24వ అధ్యాయము. దుర్జనులను చూసి మచ్చరపడకుము, వారి సహవాసమును కోరకుము. వారి హృదయము బలాత్కారం చేయ యోచించును, వారి పెదవులు కీడును గురించి మాట్లాడును. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. జ్ఞానం గలవాడు బలవంతుడుగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును. వివేకం గలవాడు నాయకుడై యుద్ధం చేయను. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. మూర్ఖునికి జ్ఞానము అందదు. గుమ్మం నొద్ద అట్టివారు మౌనులై ఉందురు.
కీడు చేయ పన్నాగములు పన్నువానికి తుంటల మారి అని పేరు పెట్టబడను. మూర్ఖుని యోచన పాపం. అపహాసకులు నరులకు హేయులు. శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవు అగుదువు. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము. నాశనమందు పడుటకై జోగి ఉన్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకున్న ఎడల హృదయములను పరిశోధించువాడు నీ మాటలు గ్రహించును గదా. నేను కనిపెట్టువాడు దాన్ని ఎరుగును గదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారం చేయును గదా. నా కుమారుడా, తేనె త్రాగుము, అది రుచిగలది గదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే గదా. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును. నీ ఆశ భంగం కానేరదు. భక్తిహీనుడా, నీతిమంతుని నివాసం నొద్ద పొంచి ఉండకుము. వాని నివాస స్థలమును పాడు చేయకుము. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము. వాడు త్రొట్టిల్లినప్పుడు నీవు మనసున ఉల్లసింపకుము. యెహోవా అది చూసి అసహ్యించుకొని వాని మీద నుండి తన కోపమును త్రిప్పుకొన్నేమో. దుర్మార్గులను చూసి నీవు వ్యసన పడకుము. భక్తిహీనుల ఎడల మత్సరపడకుము. దుర్జనునికి ముందు గతి లేదు. భక్తిహీనుల దీపము ఆరిపోను. నా కుమారుడా, యెహోవాను గనపరచుము, రాజును గనపరచుము. అలాగున చేయని వారి జోలికి పోకుము. అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును. వారి కాలం ఎప్పుడు ముగియునో ఎవరికి తెలియను. ఇవి జ్ఞానులు చెప్పిన సామెతలే. న్యాయము తీర్చుటలో పక్షపాతం చూపుట ధర్మం కాదు. నీ అందు దోషం లేదని దుష్టునితో చెప్పు వానిని ప్రజలు శపించుదురు. జనులు అట్టి వారి అందు అసహ్యపడుదురు. న్యాయంగా తీర్పు తీర్చువానికి మేలు కలుగును. క్షేమకరమైన దీవెన అట్టివాని మీదికి వచ్చును. సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లే ఉండును. బయట నీ పని చక్కబెట్టుకును. ముందుగా పొలంలో దాన్ని సిద్ధపరచుము. తర్వాత ఇల్లు కట్టుకొనవచ్చు. నిర్నిమితంగా నీ పొరుగువాని మీద సాక్ష్యం పలకకుము. నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా? వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను, వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదను అనుకొనకుము. సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అంతటా ముండ్ల చెట్లు తుప్పలు బలిసి ఉండెను. దూలగొండ్లు దాన్ని కప్పి ఉండెను. దాని రాతి కూడా పడి ఉండెను. నేను దాన్ని చూసి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునుకుపాటు, పరుండుటకై ఇంకా కొంచెం చేతులు ముడుచుకొనుట. వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తుకుని వచ్చును. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును. సామెతల గ్రంథం 25వ అధ్యాయం. ఇవియును సొలొమోను సామెతలే. యూదా రాజు హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి. సంగతి మరుగుచేట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. ఆకాశంలో ఎత్తును, భూమి లోతును, రాజుల అభిప్రాయమును అగోచరములు. వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనం నీతి వలన స్థిరపరచబడును. రాజు ఎదుట డంబం చూపకుము, గొప్పవారున్న చోట నిలవకుము. నీ కనులు చూసిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కి రమ్మని అతడు నీతో చెప్పుటకు నీకు మేలు కదా. ఆలోచన లేక వ్యాజ్యం ఆడటకు పోకుము. నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచి దాని అంతమును ఇక నీవేమీ చేయదు అని నీతో అనునేమో. నీ పొరుగువానితో నీవు వ్యాజ్యం ఆడవచ్చును గాని పరుని గుట్టు బయట పెట్టకుము. బయట పెట్టినడలా వినువాడు నిన్ను అవమానపరచునేమో. అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటెన్నిటికి పోకుండును. సమయోచితంగా పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెంలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. బంగారు కర్ణభూషణ మెట్టిదో, అపరంజి ఆభరణం మెట్టిదో, వినువాని చెవికి జ్ఞానం గల ఉపదేశకుడు అట్టివాడు. నమ్మకమైన దూత తనకు పంపువానికి కోతకాలపు మంచు చల్లదనం వంటివాడు. వాడు తన యజమానుల హృదయంను తెప్పరిల చేయను. కపట మనసుతో దానమిచ్చి డంబం చేయవాడు వర్షం లేని మబ్బును గాలికి పోలి యున్నాడు. దీర్ఘశాంతం చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. సాత్వికమైన నాలుక ఎముకలను నలగొట్టును. తేనె కనుగొంటివా? త్రాగినంత మట్టుకే త్రాగుము. అధికంగా త్రాగినట్లా కక్కివేదువేమో. మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకుము. అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించునేమో. తన పొరుగువాని మీద కూట సాక్ష్యం పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబులను పోలినవాడు. శ్రమకాలంలో విశ్వాసఘాతకునికి ఆశ్రయించుట విరిగిన పళ్లతోనూ కీలు వలసిన కాలుతోనూ సమానము. దుఃఖచిత్తునికి పాటలు వినిపించువాడు చలిదినమున పైబట్ట తీసివేయువానితోనూ సూర్యకారం మీద చిరకపోయు వానితోనూ సమానుడు. నీ పగవాడు ఆకలి గొనిన ఎడల వానికి భోజనం పెట్టుము. దప్పుగొన్న ఎడల వానికి దాహమిమ్ము. అట్లు చేట
వాని తల మీద నిప్పులు కుప్పలుగా పోయుదువు. యెహోవా అందుకు నీకు ప్రతిఫలము ఇచ్చును. ఉత్తరపు గాలి వాన పుట్టించును. కొండెగాని నాలుక కోపదృష్టి కలిగించును. గయ్యాలితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీదనొక మూల నివసించుట మేలు. దప్పికొనిన వానికి చల్లని నీరు ఎట్లుండును? దూరదేశం నుండి వచ్చి శుభ సమాచారమును అట్లుండును. కలకలలు చేయబడిన ఊటయు చెడిపోయిన బుగ్గయు నీతిమంతుడు దుష్టునికి లోబట్టయు సమానములు. తేనెను అధికంగా త్రాగుట మంచిది కాదు. దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము. ప్రాకారం లేక పాడైన పురము ఎంతో తన మనసును అణుచుకొనలేని వాడును అంతే. సామెతల గ్రంథం 26వ అధ్యాయము. ఎండాకాలంనకు మంచు గిట్టదు, కోతకాలంనకు వర్షం గిట్టదు. అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచు ఉండు వాన కోయిలయు దిగ్గకుండునట్లు హేతువులేని శాపము తగలకపోవును. గుర్రంనకు చబుకు, గాడిదకు కళ్ళెము, మూర్ఖుల వీపునకు బెత్తము. వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకుము. ఇచ్చిన ఎడల నీవును వానిని పోలి ఉందువు. వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇమ్ము. అలాగు చెయ్యని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకొనును. మూర్ఖుని చేత వర్తమానం పంపువాడు కాళ్ళు తెగగొట్టుకుని విషము త్రాగిన వానితో సమానుడు. కుంటివాని కాళ్ళు పట్టు లేక ఉన్నట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండా ఉండును. బుద్ధిహీనుని గనపరచువాడు వడిసెల్లోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు. మూర్ఖుల నోట సామెత మత్తును గొనువాని చేతిలో ముళ్ళు గుచ్చుకున్నట్లు ఉండును. అధికంగా నొందిన వాడు సమస్తమును చేయవచ్చును. మూర్ఖుని వలన కలుగు లాభము నిలువదు. కూలీకి వానిని పిలిచిన వాడును చెడిపోను. తన మూఢతను మరలా కనపరుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. తన దృష్టికి జ్ఞానిని అనుకుని వానిని చూచితివా? వానిని గుణపరచుట కంటే మూర్ఖుడిని గుణపరచుట సులువు. సోమరి దారిలో సింహమున్నదనును, వీధిలో సింహమున్నది అనును. ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి యొద్దకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టం అనుకును. హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకును. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోచున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడు. తెగులు, అమ్ములు, కొరవులు విసిరు వెర్రివాడు తన పొరుగువాన్ని మోసపుచ్చి నేను నవలాటకు చేసినని పలుకువానితో సమానుడు. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోను, కొండగాడు లేని ఎడల జగడములు చల్లారును. వేడి బూడిదకు, బొగ్గులు అగ్నికి కట్టెలు. కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. కొండగాని మాటలు రుచిగల పదార్థములు వంటివి, అవి లోకడుపులోనికి దిగిపోవును. చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీద వెండిపోతుతో సమానం. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపటం దాచుకొనును. వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము. వాని హృదయంలో 7 హేయ విషయములు కలవు. వాడు తన ద్వేషమును కపట వేషం చేత దాచుకొనును. సమాజంలో వాని చెడుతనము బయలుపరచబడును. గుంటను తవ్వువాడే దానిలో పడును. రాతిని పొర్లించు వాని మీదకి అది తిరిగి వచ్చును. అబద్ధంలాడువాడు తను నలగొట్టిన వారిని ద్వేషించును. ఇచ్చకపు మాటలాడు నోరు నష్టమును కలగచేయను. సామెతల గ్రంథం 27వ అధ్యాయము. రేపుడు దినమును గురించి అతిశయపడకుము. ఏ దినమున ఏమి సంభవించునో అది నీకు తెలియదు. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడుదురు. రాయి బరువు, ఇసుక భారము, మూడిని కోపము ఆ రెండిటి కంటే బరువు. క్రోధము క్రూరమైనది, కోపము వరద వల్లే పొర్లునది. రోషం ఎదుట ఎవడు నిలవగలడు? లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను. పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను త్రొక్కి వేయును. ఆకలి కొన్నవానికి చేదు వస్తువైనను తీయగా ఉండును. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయంలో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. నీ స్నేహితుడైనను నీ తండ్రి స్నేహితుడైనను విడిచిపెట్టుకుము. నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకుము. దూరంలో ఉన్న సహోదరుని కంటే దగ్గర ఉన్న పొరుగువాడు ఆస్తి. నా కుమారుడ, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. అప్పుడు నేను నిందించు వారితో నేను ధైర్యంగా మాట్లాడుదును. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును. జ్ఞానం లేని వారు యోచింపక ఆపదల్లో పడుదురు. ఎదుటివాని కొరకు పూటబడిన వాని వస్త్రము పుచ్చుకొనుము. పర్ల కొరకు పూటబడిన వాని వలన కుదువ పెట్టించుము. వేకువనే లేచి గొప్ప శబ్దంతో తన స్నేహితుని దీవించు వాని దీవెన వానికి శాపంగా ఎంచబడును. ముసురు దినమున ఎడతెక్క కారు నీళ్లును గయ్యాలి అయిన భార్యయు సమానము.
దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచిన వానితోనూ తన కుడి చేత నూనె పట్టుకుని వానితోనూ సమానుడు. ఇనుము చేత ఇనుము పదును అగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకం పుట్టించును. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలం తిన్ను, తన యజమానుని మన్నించువాడు ఘనత నొందును. నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు ఒకని మనసునకు మరొకరి మనస్సు కనబడును. పాతాళమునకు అగాధ కూపమునకును తృప్తి కానేరదు, అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. మూస చేత వెండిని, కొలిమి చేత బంగారంను, తాను పొందిన కీర్తి చేత నరునిని పరిశోధించవచ్చును. మూడిని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూడత వానిని వదిలిపోదు. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము, నీ మందలయందు మనస్సు ఉంచుము. ధనము శాశ్వతం కాదు, కిరీటము తరతరములు ఉండునా? ఎండిన గడ్డి వామి వేయబడును, పచ్చిక కనబడుచున్నది, కొండగడ్డి ఎరువబడి ఉన్నది. నీ వస్త్రం కొరకు గొర్రె పిల్లలు ఉన్నవి, ఒక చేని క్రయధనమునకు పొట్టేలు సరిపోను. నీ ఆహారంనకు, నీ ఇంటివారి ఆహారంనకును, నీ పనికత్తెల జీవమునకును మేకపాలు సమృద్ధి అగును. సామెతలు 28వ అధ్యాయము. ఎవడునూ తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందురు. దేశస్థులు దోషం వలన దాని అధికారులు అనేకులు అగుదురు. బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడును. బీదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొని పోవు వానితో సమానుడు. ధర్మశాస్త్రంను త్రోసివేవాడు దుష్టులను పొగుడుచుందురు, ధర్మశాస్త్రం అనుసరించువారు వారితో పోరాడుదురు. దుష్టులు న్యాయం ఎట్టిదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. వంచకుడివై ధనమును సంపాదించిన వానికంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడు ఆసి. ఉపదేశం అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు. తుంటరుల సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. వడ్డీ చేతను దుర్లభం చేతను ఆస్తి పెంచుకొనివాడు దరిద్రులను కరుణించు వాని కొరకు దాన్ని కూడబెట్టును. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను తవ్విన గోతిలో తానే పడును. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుందురు. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని. వివేకం గల దరిద్రుడు వానిని పరిశోధించును. నీతిమంతులకు జయం కలుగుట మహాఘనతకు కారణము. దుష్టులు గొప్పవారగినప్పుడు జనులు దాగి ఉందురు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. నిత్యము భయం కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయంను కట్టిన పరుచుకొనివాడు కీడులో పడును. బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులైన జనులు నేలు దుష్టులను సమానములు. వివేకం లేనివాడైన అధికారులను అధికంగా బాధపెట్టు అధికారి దుర్లభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడు అగును. ప్రాణం తీసి దోషం కట్టుకుని వాడు గోతిలో పరిగెత్తుచున్నాడు, ఎవరునూ అట్టివాన్ని ఆపకూడదు. యథార్థంగా ప్రవర్తించువాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోను. తన పొలము సేద్యము చేసుకును వానికి కడుపు నిండా అన్నం దొరుకును. వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఇంత అంతా కాదు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతులు అగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. పక్షపాతం చూపటం మంచిది కాదు. రొట్టె ముక్క కొరకు ఒకడు దోషం చేయును. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును. తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. నాలుకతో ఇచ్చుకంలాడు వానికంటే నాలుకను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకుని అది ద్రోహం కాదనుకునివాడు నశింపజేయువానికి జతకాడు. పేరాస గలవాడు కలహంను రేపును, యెహోవాయందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. తన మనస్సును నమ్ముకునివాడు బుద్ధిహీనుడు, జ్ఞానంగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. బీదలకిచ్చువానికి లేమి కలుగదు, కన్నులు మూసుకున్న వానికి బహుశాపములు కలుగును. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాక్కొందురు, వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు. సామెతల గ్రంథం 29వ అధ్యాయము. ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు, దుష్టులు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును, వేశ్యలతో సాంగత్యం చేయవాడు అతని ఆస్తిని పాడు చేయను. న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమం కలగచేయను, లంచమును పుచ్చుకొనివాడు దేశమును పాడు చేయను. తన పొరుగువానితో ఇచ్చుకంలాడువాడు దాన్ని పట్టుకొనుటకు వలవేయువాడు. దుష్టుని మార్గమును బోనులు ఉంచబడును, నీతిమంతుడు సంతోషగానములు చేయను. నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును, దుష్టుడు జ్ఞానమును వివేచింపడు. అపహాసకులు పట్టణము తల్లడిల్లా చేయుదురు, జ్ఞానులు కోపము చల్లార్చెదరు. జ్ఞాని మూడులతో వాదించినప్పుడు వాడు ఊరకుండా రేగుచూ ఉండును,
నరహంతకులను నిర్దోషులను ద్వేషింతురు. అటివారు యథార్థవంతుల ప్రాణంను తీయజూతురు. భక్తిహీనుడు తన కోపమంతా కనపరచును. జ్ఞానం గలవాడు కోపంను అణుచుకొని దాన్ని చూపకుండును. అబద్ధములు ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా నుందురు. బీదలను వడ్డీకిచ్చువారును కలుసుకొందురు. ఉభయులకు వెలిగించువాడు యెహోవాయే. ఏ రాజు దరిద్రులకు సత్యంగా న్యాయం తీర్చును, ఆ రాజు సింహాసనమును నిత్యంగా స్థిరపరచబడును. బెత్తమును గద్దింపును జ్ఞానము కలగచేయును. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానమును తెచ్చును. దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును. వారు పడిపోటను నీతిమంతులు కన్నులారా చూచెదరు. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును. నీ మనసునకు ఆనందం కలగచేయును. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. దాసుడు వాగ్దండన చేత గుణపడడు. తాత్పర్యం తెలుసుకున్నను వాడు లోబడడు. ఆతురపడి మాట్లాడు వారిని చూచితివా? వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాభంగా పెంచినట్లా తుదికి వాడు కుమారుడుగా ఎంచబడును. కోపిస్తుడు కలహం రేపును, ముంగోపి అధికంగా దుష్క్రియలు చేయను. ఎవని గర్వం వాడిని తగ్గించును. వినయమనస్కుడు ఘనత నొందును. దొంగతో పాలు కూడువాడు తనకు తానే పగవాడు. అటివాడు ఒట్టు పెట్టిన సంగతి చెప్పడు. భయపట్ట వలన మనుషులకు ఉరివచ్చును. యెహోవాయందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా నుండును. అనేకులను ఏలువాని దయ కోరుదురు. మనుషులను తీర్పు తీర్చుట యెహోవా వశము. దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు, యథార్థవంతుడు భక్తిహీనునికి హేయుడు. సామెతల గ్రంథం 30వ అధ్యాయము. దేవోక్తి అనగా యోకే కుమారుడు అయిన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఇతియేలునకును ఉక్కాలునకును చెప్పిన మాటలు. నిశ్చయంగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. నరునికున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసం చేసుకున్నవాడని కాను. పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానం పొందలేదు. ఆకాశంనకెక్కి మరలా దిగినవాడెవడు? తన పిడికళ్లతో గాలిని పట్టుకున్న వాడు ఎవడు? బట్టలో నీళ్లు మూటగట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము. ఆయన మాటల్లో ఏమీ చేర్చుకుము. ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడవు అగుదువు. దేవా, నేను నీతో 2 మనవులను చేసుకొంచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా నుంచుము. పేదరికంనైనను ఐశ్వర్యంనైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారమును నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడు అని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమునకు దూషింతునేమో. దాసుని గురించి వాని యజమానునితో కొండములు చెప్పకుము. వాడు నిన్ను శపించును. ఒకవేళ నీవు శిక్షార్హుడవు అగుదువు. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తన దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం నుండి కడగబడని వారి తరము కలదు. కనులనెత్తికి వచ్చిన వారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మృంగునట్లు, మనుషులలో ఉండకుండా బీదలను నశింపచేయనట్లు, ఖడ్గము వంటి పళ్లను, కత్తుల వంటి దవడ పళ్లను గల వారి తరము కలదు. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతుర్లు 2 కలరు. తృప్తి పడనివి 3 కలవు. చాలును అని పలకనివి 4 కలవు. అవేవనగా పాతాళమును కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును. పక్షిరాజు పిల్లలు దానిని తినును. నా బుద్ధికి మించినవి 3 కలవు. నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సముద్రం జాడ, నడి సముద్రంన ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. జారిని యొక్క చర్యలను అట్టిదే. అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషమును ఎరుగను అనును. భూమిని వణికించునవి 3 కలవు. అది మోయలేనివి 4 కలవు. అవేవనగా రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, కంటకురాలై ఉండి పెండ్లి అయిన స్త్రీ, యజమానురాలికి హక్కుదారులైన దాసి. భూమి మీద చిన్నవి 4 కలవు. ఆయనను అవి మిక్కిలి జ్ఞానం గలవి. చీమలు బలం లేని జీవులు. ఆయనను అవి వేసవిలో తమ ఆహారంను సిద్ధపరచుకొను. చిన్న కుందేలు బలం లేని జీవులు. ఆయనను అవి పేట సందులలో నివాసములు కల్పించుకొను. మిడతలకు రాజులేడు. ఆయనను అవన్నీ పంక్తులు తీరి సాగిపోను. బల్లిని చేతిలో నీవు పట్టుకొనగలవు. ఆయనను రాజుల గృహంలో అది ఉండును.
డంబంగా నడుచునవి 3 కలవు, టీవీతో నడుచునవి 4 కలవు. అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమం గలదై ఎవరికైనాను భయపడి వెనుకకు తిరగని సింహము, శొనంకి కుక్క, మేకపోతు, తన సైన్యమునకు ముందు నడుచున్న రాజు. నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి ఉండిన ఎడల, కీడు యోచించి ఉండిన ఎడల నీ చేతితో నోరు మూసుకొనుము. పాలు తరచుగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తం వచ్చును, కోపం రేపగా కలహం పుట్టును. సామెతలు 31వ అధ్యాయము. రాజు అయిన లెమూయేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారులారా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కులు మ్రొక్కి కన్న కుమారుడా నేనేమందును. నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసం చేయకుము. ద్రాక్షరసం త్రాగుట రాజులకు తగదు, లెమూయేలు అది రాజులకు తగదు. మద్యపానాశక్తి అధికారులకు తగదు. త్రాగినెడల వారు కట్టడలను మరుతురు, దీనులు అందరికీ అన్యాయము చేదురు. ప్రాణం పోవుచున్న వారికి మద్యము ఇవుడి, మనోవ్యాకులమును గలవారికి ద్రాక్షరసం ఇవ్వుడి. వారు త్రాగి తమ పేదరికమును మరుతురు, తమ శ్రమను ఇక తలంచకుందురు. మూగవారిని దిక్కులేని వారికి అందరికీ న్యాయం జరుగునట్లు నీ నోరు తెరువుము. నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము. దీనులకును శ్రమపడు వారికి దరిద్రులకును న్యాయమును జరిగించుము. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యం కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములనియు అతనికి మేలు చేయను గాని కీడేమీ చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిసె నారేను వెతుకును, తన చేతులార వాటితో పనిచేయను. వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారంను తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తులకు బెత్తము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దాన్ని తీసుకొను, తాను కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోటి ఒకటి నాటించును. ఆమె నడుకట్టు చేత నడుం బలపరుచుకొని చేతులతో బలంగా పనిచేయును. తన వ్యాపార లాభం అనుభవంచే తెలుసుకొను. రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటెను చేత పట్టుకును, తన వేళ్లతో కుదురు పట్టుకుని వడుకును. దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములను ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకొనును. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశ పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొన్నవాడే ఉండును. ఆమె నార బట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబో కాలమున విషయమై నిర్భరంగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశమును ఆమె బోధించును. ఆమె తన ఇంటివారి నడతలను బాగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందురు. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరికీ మించిన దానవు నీవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనులను బట్టి అట్టిదానికి ప్రతిఫలము ఇవ్వదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును.